న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయము 39వ వచనం ఒకసారి చూద్దాం. ఆ 2 నెలలు అయినటువంటి అంతమున ఆమె తన తండ్రి యొద్దకు తిరిగి రాగా దేవుని స్తోత్రం చెప్దాం. ఈ సందర్భం ఏంటి అంటే ఏమండి, గిలాదు కాపురస్తుడు, ఏమండి ఎవరు, యెఫ్తా వేశ్య కుమారుడు. తను దేవునికి ఏ భేదం లేదు ఎవరంటే. వేశ్య కుమారుడు అంటే ఏంటో తెలుసా? ఒక తండ్రికి ఇంతకుముందు 1 భార్య, 2 భార్యలు, 3 భార్యలు ఇలా చేసుకుంటూ ఉండేవాళ్ళు. అలా చేసుకున్నటువంటి భార్య కొడుకు వేరే, మరి ఎన్నో ఆవిడ నాకైతే తెలియదు, కానీ అలా చేసుకున్నటువంటి ఆమె కొడుకు అతను దేవుడు అంటే ఇష్టం, దేవుడు అంటే చాలా ఇష్టపడి దేవుడిని అంగీకరించాడు. తీరా చూస్తే వాడు అన్నదమ్ములు అన్నారంటండి, ఒరే అందరూ మాట్లాడుకొని వాడికి ఎందుకు ఇవ్వాలరా వాట, ఇప్పుడు దాకా కలిసి అయితే బాగానే ఉన్నారు, వాడు మంచి అందగాడు బలాఢ్యుడు. ఎవరు? యెఫ్తా. ఏమండి, అందగాడు బలాఢ్యుడు, వాడుకోవడానికి సూపర్ వాడుకుంటున్నారు. సిరియన్లు కానీ అమ్మోనీయులు కానీ వస్తూ ఉంటే వెంటనే ముందు వెళ్ళి వాళ్ళతో యుద్ధం చేసి జయం తీసుకొచ్చేవాడు యెఫ్తా. ఒక రోజున అనుకోకుండా వాళ్ళకి మాటల మీద వచ్చినాయి, మేము మీకు ఏమేమో మాకు వాటాలే, నీకు వాటా లేదురా అన్నారు. నువ్వు వేసేకు పుట్టినవాడవరా అని గట్టిగా మాట్లాడారు. వేసేకు పుట్టినవాడిని నేను, నాకు వాటా లేనప్పుడు ఎందుకు వచ్చింది ఇక్కడ వెట్టి చాకరీ, నేను టోపు తీసి వెళ్ళిపోతామని వెళ్ళిపోయాడంట. తీరా అక్కడికి వెళితే అక్కడ అల్లరి జనం అంటండి. ఏం జనం? ఎక్కడికి వెళ్ళినా భక్తి లేనటువంటి జనం. కొంచెం వీళ్ళే ఏమండి, వీళ్ళే అన్యాయస్తులు అనుకుంటే, దేవుణ్ణి ఎరిగిన వాళ్ళే అన్యాయస్తులుగా ఉంటే అక్కడ వదిలిపెట్టి ఇంకో చోటకి వెళితే వాళ్ళు ఎలా ఉన్నారంటండి, వాళ్ళు అన్యాయస్తులే. ఆ అన్యాయస్తులైతే మరలా అయ్యి బాబోయ్ ఇక్కడ మనం భక్తిగా ఉండాలి. ఏమండి, మరి భార్య చనిపోయిందో ఏమో నాకైతే అవన్నీ తెలియదు, కానీ వ్రాయబడిన సంగతుల కోసం నేను అంతగా వివరించడం నాకు ఇష్టం ఉండదు. తను మరి కుమార్తె ఒక్కతే ఉంది, తనకి మగ సంతానం కానీ ఆడ సంతానం కానీ లేదు, తన భార్య కోసం కూడా ఏమీ వ్రాయబడలేదు. అలాంటి పరిస్థితిలో తను ఒక మంచి జీవితం జీవిస్తూ ఉన్నాడు. మంచి జీవితం అంటే ఏంటండి? తన ప్రవర్తన కాపాడుకునే విధానం, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడానికి ఇష్టపడినటువంటి విధానం, కుమార్తె కూడా అదే నేర్పించుకుంటూ ఉన్నాడు. మనం భక్తిగా ఉండాలి, పరలోకంలో ఉన్న దేవుడు మనల్ని చూసి సంతోషపడాలి, మన ఇద్దరమే ఇక్కడ ఉన్నప్పటికీ కూడా దేవుడు మనల్ని చూసి సంతోషపడాలి అని నేను చెప్పుకున్నాడు. అలాంటి పరిస్థితిలో మరలా కొన్ని రోజులు అయిన తర్వాత ఏమండి ఈ అన్నయ్యలు బయలుదేరి వచ్చారు మొత్తం అందరూ. ఏరా బాగున్నావా? బాగానే ఉన్నా. మీరెలా ఉన్నారు? బాగానే ఉన్నాం, కానీ నువ్వు ఉంటే వేర్రా. ఎందుకని? నువ్వు ఉంటే ఎలాగైనా సరే బలాఢ్యుడు ఉండేవారు కదా, నువ్వే వాళ్ళని ఎదుర్కొనేవాడివి కదా. ఈ అమ్మోనీలు వచ్చి చాలా ఇబ్బంది పెడుతున్నారా, నువ్వు మా మధ్యలోకి వచ్చేయరా. నేను రాను, వద్దు, ఎందుకు, ఇక్కడ ప్రశాంతంగానే ఉన్నా, ఎక్కడున్నప్పటికి కూడా దేవుడు ఉన్నాడు, నేనున్నా ప్రశాంతంగా, వద్దు నేను రాను, ప్లీజ్ రా. మా మీద పెద్దగా ఉంది కానీ ఏంటంటండి, దేవుని స్తోత్రం చెప్దాం. ఇప్పుడు దాకా ఏమన్నారు? వేశ్యకు పుట్టినటువంటి వాడురా నువ్వు, బయటికి పోరా. ఏమండి, మా దగ్గర ఆ వాటా లేదురా అని చెప్పినటువంటి వాళ్ళు తన దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం ద్వారా వాళ్ళు మరలా వచ్చి ఏమంటున్నారు? మా మీద పెద్దగా ఉంది కానీ దేవుని స్తోత్రం చెప్దాం అని చెప్తే దేవుని ఆత్మ అతన్ని ఆవరించిందంటండి. అతను గిలాదులో మిస్పేలో ఒక్కసారి అలా సంచరించి చూస్తే పెద్ద పట్టణాలు, ప్రభువా యెహోవా ఆత్మ తన మీదకు బలంగా దిగి వచ్చింది. అయినా ఏంటి నీకు పెద్ద పట్టణాలు అయితే, నేనున్నా నీకు తోడు అన్నాడు. అలా ఒక్కసారి చూసి, ప్రభువా అమ్మోనీయులు నా చేతికి అప్పగించి ఆ 10 పట్టణాలను నిశ్శేషంగా హతం చేస్తే గనక, తను కాదండి, దేవుని ఆత్మ చేత ప్రేరేపింపబడి చెప్తున్నటువంటి మాట, 10 పట్టణాలని నేను నిశ్శేషంగా హతం చేసి తిరిగి వస్తూ ఉంటే నా ఇంటి ద్వారం నుండి ఏది బయటకు వస్తుందో అది నీకు ప్రతిష్ఠితం అవుద్ది, మరి అదే నీకు దహన బలిగా కూడా అర్పిస్తాను. ఏమన్నాడు? అది ప్రతిష్ఠితం, దాని దహన బలిగా కూడా ఇచ్చేస్తా. అంతే, ప్రశాంతమైంది. దేవుడు బలమిస్తా అన్నాడు. బయలుదేరి వెళ్ళాడు. ఏమండి, అమ్మా ప్రార్థన చెయ్య,
ప్రార్థించి, అలాగే డాడీ ప్రార్థన చేద్దాం. తన పని వాళ్ళందరినీ పనులన్నీ మానేసి ప్రార్థన చేయడం. మా డాడీ వెళ్ళాడు. విజయం మరే నీకే రావాలి ప్రభువా, మా నాన్న గెలిపించండి. ఇప్పుడు వరకు త్రోసేసినటువంటి మా చిన్నాళ్ళు, మా పెద్దనాళ్ళు అందరూ కూడా, వాళ్ళందరూ కూడా రమ్మని చెప్పారు. మా డాడీ ఈసారి గెలవాలి అని ప్రార్థన చేస్తూ ఉంటే ఏంటంటే వార్త వచ్చింది, మీ డాడీ గెలిచాడు అని చెప్పి. దేవునికి స్తోత్రం చెప్దాం. ఏమండి, మా డాడీ గెలిచాడంట. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ప్రార్థన చేసుకొని మనం మా డాడీని ఎదుర్కొందాం అని చెప్తే, ఏమండి పెద్ద సైన్యాలతో, మరి ఈ రోజున పార్టీ గెలిస్తే ఎలా ఉంటుందండి? మా ఊర్లో ఏం హడావిడి ఏం తెలియదు. నేను కూడా రాజకీయాల్లో సరిగా నాకేం తెలియదు కాబట్టి అంతా నేను పాల్గొన్నా. దేవుడు ఎవరిస్తే వాళ్ళు దేవుని చిత్తం అనుకుంటా, అంతే. కోసం నిలబడినటువంటి యెఫ్తా ఏమయ్యాడండి? ఇప్పుడు మాకు పెద్దగా ఉంది కనరా, వాళ్ళు వచ్చారు, దేవుడు తోడుగా ఉన్నాడు, విజయం వచ్చింది. ఇప్పుడు కూతురు ఏంటండి బయలుదేరితే తంబుర్లతో సితార్లతో తన చెలికత్తలతో బయలుదేరి వెళ్తూ ఉంటే, ఏమండి అంత దూరంలో ఉన్నటువంటి అసలు యెహోవా ఎంత గొప్ప మేలు చేసావయ్యా, ఎలాంటి వాడిని నన్ను ఎంతగా హెచ్చిస్తున్నావు నాయనా అని సంతోషంగా వస్తూ ఉన్న వ్యక్తి కళ్ళ ముందు ఇలా కూతురు కనబడగానే ఈ మ్రొక్కుబడి అలా కనబడుతుంది. ఏంటి? నా ఇంటి ద్వారం నుండి ఏదైతే బయటికి వస్తుందో అమూల్యని పూర్తిగా నిశ్శేషంగా హతం చేస్తే కనుక నా ఇంటి ద్వారం నుంచి ఏదైతే బయటకు వస్తుందో అది నీకు ప్రతిష్ఠితం అవుద్ది, మరియు అది దహన బలిగా నీకు అర్పిస్తాను అన్న మాట కనబడగానే ఇలా కుప్పగూలిపి బట్టలు చింపేసుకుంటా ఏడుస్తూ ఉన్నాడు. అంత దూరం చూసి పరిగెత్తుకుంటా వెళ్ళి, ఏదో అయింది మా డాడీకి, అర్థమైపోయింది. డాడీ మీరు ఎందుకు ఏడుస్తున్నారు? నా తండ్రి నువ్వెందుకు ఏడుస్తున్నావు? ఏదైనా మొక్కుబడి చేసుకున్నావా? మొక్కుబడి చేసుకుంటే కాదు అనేటువంటి దాన్ని కాదు. ఇస్సాకు ఎలా అయితే కట్టెల మీద పెట్టి, ఏమంటే కాళ్ళు చేతులు కట్టి అక్కడ పెడితే ఇస్సాకు గారు మాట్లాడలేదంట కదా ఆ రోజున, అదే సేమ్ పొజిషన్ డాడీ. నువ్వు మొక్కుబడి చేసుకుంటే బలి అర్పించాలనుకున్నావా? అర్పించు ఒకేడా, కానీ ఒక చిన్న మనవి, అదేంటో తెలుసా? 2 నెలలు అంటే ఇక మానవ జీవితంలో రకరకాల పాపాలు ఉంటాయి. ఆ అమ్మాయి చాలా మంచిది, ఏ పురుషుడు ఆమెను కూడలేదంట. ఆ మంచి చిన్న వ్యక్తి, చక్కటి అమ్మాయి, కన్యక అయినప్పటికీ కూడా నా పాపాల నిమిత్తం నేను ప్రలాపించి నా దేవునికి నేను మరి ప్రార్థన చేసుకుంటా. 2 నెలలు కొండలకి నన్ను వదిలిపెట్టు, ఆ తర్వాత వస్తాను, నువ్వు అనుకున్నట్టు చెయ్యి. ఇప్పుడు చదివింది అదేనండి. ఆ 2 నెలల అంతమున ఆమె ఆ తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు తను మొక్కుకొని నా మొక్కుబడి ప్రకారము చేసెను. ఎవరు ఇచ్చారా ఇవ్వలేదా అంటే చేసెను అంటే నాకు తెలియదండి, ఇంకా చేసేసాడు. ఆ అమ్మాయి అయిపోయింది. అక్కడ ఇశ్రాయేళ్ల కన్యకలు ఏంటో తెలుసా ఈ రోజున? ఏమండి పన్నెశాల పండుగ, పస్కా పండుగ, పెంతెకొస్తు పండుగ, ఆ తర్వాత 7 పండుగలు చేసి, ఏమండి ఎస్తేరు గ్రంథంలో మహారాణిగా నిలిచినటువంటి ఎస్తేరు పూరీము పండగ, శత్రువులు ఏ రోజైతే మరి ఇశ్రాయేల్ ప్రజల్ని హతమార్చాలనుకున్న రోజున ఉపవాస ప్రార్థనతో తిప్పి కొట్టి ఆ రోజుల్ని పండగ దినాలుగా మార్చినటువంటి సందర్భం ప్రార్థన ద్వారా ఆ పూరీము పండగ. ఆ తరువాత యెఫ్తా కుమార్తె, ఏమండి వాళ్ళిద్దరిని వేరు చేయడం దేవునికి ఇష్టం లేదు. యెఫ్తా కుమార్తె పేరుందండి? లేదు, ఇద్దరు కలిసి రావాలి ఎప్పుడు వచ్చినా. యెఫ్తా కుమార్తెను ప్రసిద్ధి చేయడం కాదు, కన్యకలు ఉన్నారు అంటే ఎలా ఉండాలి? దేవుని కోసం పట్టుదలగా ఉండాలి, అంతేకాని లగ్జరీగా పెంచితే మా నాన్నగారు చచ్చాడు, ఏదో మందు దాకా చేస్తే చావనే ఉండ, నాకెందుకు వచ్చింది? మా నాన్నగారిని ఉరిదీయండి, ఎందుకు? ఏమండి లేరండి? ఉరిదీయమన్న వాళ్ళు లేరా? కంటికి రెప్పలా కాచుకున్న తండ్రిని కూడా ఉరిదీయండి మా నాన్నని అని చెప్పారు. కానీ దేవుని కోసం నిలబడి తన తండ్రిని ప్రేమించి తండ్రి మాట జవదాటకుండా మరి ఏం చేస్తుందంటండి? అప్పగించుకుందా. దేవుని స్తోత్రం చెప్దాం. వాళ్ళు భక్తులండి, వాళ్ళు పరలోక రాజ్యంలో గొప్పవారిగా ఉంటారు. దేవుని స్తోత్రం చెప్దాం. ఇస్సాకు కూడా నోరెత్తలేదు, అలాగే ఆవిడ కూడా మరి చాలా ఒక మంచి బైబిల్, ఏమండి గిన్నీస్ బుక్ ఎక్కడం కాదు, బైబిల్కి ఎక్కడం అంటే మాటలు అనుకున్నారా? బైబిల్కి ఎక్కడం అంటే ఆకాన్ లాంటి వాడు అనుకున్నారా? అలా కాదు. ఎలా? ఒక మంచి ఒక ఉన్నత ఇస్సాకు లాంటి వారిగా, దేవుని కోసం ప్రాణత్యాగం చేసిన వారిగా, చిన్న మొక్కితే దాన్ని వెనకాడకుండా, డబ్బుల కోసం మనం కొంచెం చిన్న అమౌంట్ కోసం వెనక్కి తెస్తామేమో, ఏమండి చిన్న అమౌంట్ కోసం వెనక్కి తెస్తాము. వాళ్ళు ప్రాణాలు ఇచ్చేశారు. తండ్రి కూతురు ఇద్దరే, ఇక ఆడ సంతానం కానీ మగ సంతానం కానీ లేరు. ఏమండి అక్కడ చూస్తే ఏమండి విజయం వచ్చింది. ఇప్పుడు సంతోషమా దుఃఖమా?
నా కుమారి నన్ను తల్లడింపజేయి వారిలో నువ్వు ఒకదాని అయిపోయింది. 10 పట్టణాలు సింపుల్ అమ్మ నాకు, కానీ నా ప్రాణాన్ని కృంగదీసేస్తావు. అయినా నేను యెహోవా మాటను దాటలేను. ఆయన మాటకి జవదాటను. నేను ఆయన ఇచ్చిన మాట ప్రకారం చేస్తా. అలాగే డాడీ, మీరు అలా చేయడమే నాకు ఇష్టం. ఏమండి, సూపరా కాదా? మరి అలా ఉండాలి. మన దేవుని స్తోత్రం చెప్దాం. కాబట్టి మొక్కుకున్న తర్వాత, ప్రభా గేదొస్తే ఇద్దాం అనుకున్నాను, దూడొస్తే ఇద్దాం అనుకున్నాను, కోడొస్తే ఇద్దాం అనుకున్నాను, తీరా చూస్తే కూతుర్ని కాదు కదా అన్నాడా? ఏమండి, నువ్వు అనుకునే మాట ప్రకారం చేయకపోతే ఏమండి అది నీకు పాపం అవుతుంది అన్నాడు.